అఫర్మేషన్స్ అంటే ఏంటి? అవి ఎలా చేయాలి? అఫర్మేషన్స్ ఎలా చేయాలి? అఫర్మేషన్స్ ఎలా మాట్లాడుకోవాలి? మరి ఆ అఫర్మేషన్స్ మనకు మన రియల్ లైఫ్‌లో నిజమవుతాయా? నమస్తే అండి. నా పేరు కల్పనశ్రీ. అందే నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హోప్‌నొప్పిన హీలర్‌ని. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని, మనీ మేనిఫెస్టేషన్ కోచ్‌ని. అఫర్మేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకుందాం. అఫర్మేషన్ అంటే ఏంటి మరి? అఫర్మేషన్ అంటే చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే మనం మనకు కావాల్సింది ఏదైతే పదే 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 మనం దాన్ని స్మరిస్తూ ఉంటామో, కోరుకుంటామో అది మనం అఫర్మేషన్‌గా చెప్పుకుంటాం. ఎందుకంటే మనం పదే 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 అనడం ద్వారా అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోతుంది. అలా మనం కోరుకున్నది ప్రతి ఒక్కటి మనం కోరుకొని దాన్ని బలంగా నమ్మినప్పుడు అది మనకు రియాలిటీలోకి వస్తుంది. ఏదైనా ప్రతిదీ 2 సార్లు జన్మిస్తుంది. ఏ వస్తువైనా ఏదైనా పర్వాలేదు. అది 2 సార్లు జన్మిస్తుంది. ఒకటి మన ఊహలో, రెండవది అది భౌతిక రూపంలోకి. అఫర్మేషన్ అంటే అది ఫస్ట్ మనం ఊహించుకోవడం. మనకు కావాల్సింది ప్రతిదీ మనం దాన్ని పదే 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 ఊహించుకోవడం వల్ల అది మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఇది కావాలి, తనకి ఇది కావాలి అని నమ్మి యూనివర్స్ వింటుంది. విని యూనివర్స్ మనకి ఏది కావాలో అది తదాస్తు అంటుంది. యూనివర్స్‌కి తెలిసిన భాష ఒక్కటే. అదేంటంటే తదాస్తు. నువ్వు మంచి మాట్లాడావా? తదాస్తు. నెగెటివ్ మాట్లాడావా? తదాస్తు. నీకు ఏం కావాలి? కారు కావాలా? తదాస్తు. నీకు కష్టాలు, బాధలు ఇవే ఎప్పుడు నా లైఫ్‌లో ఉంటాయి అంటావా? తదాస్తు. ఇలా యూనివర్స్‌కి ఒక్కటే భాష తెలుసు. తదాస్తు అంటుంది. అందుకోసమే మనం అఫర్మేషన్ చేసేటప్పుడు మనం ఎరుకతో చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాము అనే ధ్యాసతో ఉండి చేయాలి. మనకు తెలియకుండానే మనం కోరి తెచ్చుకుంటాము కొన్ని కష్టాలని. నా లైఫ్‌లో ఎప్పుడు ఇంతే, నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. అలా పదే పదే అనుకోవద్దు మనం. అందుకోసమే మనం తెలుసుకోవాలి ఏది ఎలా చేయాలి అనేది. అఫర్మేషన్ చేసేటప్పుడు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్‌లో ఉండి ఇది నాకు నెరవేరుతుందా అని మనం అనుమానం లేకుండా నమ్మకంతో మనం అఫర్మేషన్ చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటుంది. ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని మనకు ఫ్రేమ్ చేసి మన రియాలిటీలోకి ఇస్తుంది. దానికి వెంటనే జరుగుతుందా అంటే వెంటనే జరగవు. ఏదైనా సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మనం విత్తనం నాటామనుకోండి. ఫస్ట్ అది అది భూమిలో చనిపోయి మళ్ళీ మొలకెత్తి చిన్నగా మొక్క అయి అది చిన్న చిన్నగా వచ్చి మనకు ఫ్లవర్స్ని ఇస్తుంది. దానికి ఎంత టైం పడుతుందో మనం చేసే అఫర్మేషన్కి కూడా అంత సమయం పడుతుంది. అంటే సంవత్సరాలు కాదు. మనం ప్రేమతో నమ్మకంతో అఫర్మేషన్స్ నమ్మకంగా చేసినప్పుడు 21 డేస్ టు 66 డేస్ మనం చేసే అఫర్మేషన్ తప్పకుండా నెరవేరుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ఏదైనా మళ్ళీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా క్లాసెస్ గురించి తెలుసుకుంటే నేను 1-to-1 క్లాసెస్ చేస్తాను. అంటే ఇండివిజువల్గా ఒకరితో ఒకరు నాతో ఇండివిజువల్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళకు ఎలాంటి సొల్యూషన్ ఇస్తే వాళ్ళ దానికి వాళ్ళ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ ఇస్తాను. ఎలాంటి సొల్యూషన్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని వాళ్ళతో 1-to-1 మాట్లాడి సొల్యూషన్ ఇస్తాను. ఇంకొకటి డెస్టినీ రీసెట్. అంటే మన లైఫ్ని మన డెస్టినీని రీసెట్ చేసుకోవడం. అంటే మన జీవితాన్ని మనం తిరిగి రాసుకోవడం ఎలానో చాలా ఇంపార్టెంట్ విఐపి క్లాసెస్ ఇవి. ఈ క్లాసెస్ ఉంటాయి. 1 ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా నా క్లాసెస్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీకు ఏదైనా టాపిక్స్ గురించి కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దేని గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేను ఆ విషయం గురించి తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.